హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూను బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇది చూసారా, అందమైన పట్టపగలే లైట్లు వెలుగుతున్నట్లేగా చాలా అందంగా ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టమైన మొక్క అండి ఇది. చాలా ఇయర్లీ ఒక్కటిసారి పూసిన సంవత్సరం అంతా దీన్ని చాలా ప్రేమగా పెంచుతాను. ఎంత అందంగా పూసిందో చూడండి, చాలా బాగుంది. ఇది సీడ్స్ ద్వారా వస్తుందండి. దీని కుండీ సైజు కూడా మామూలు చిన్నదే. దీనికి కూడా అన్నిటికీ ఇచ్చేటట్టే ఫెర్టిలైజర్స్ అవి ఇస్తాను. స్పెషల్గా ఏమి ఈ ఫ్లవరింగ్ సీజన్లో మాత్రం కొంచెం పుల్లట మజ్జిగ స్ప్రే చేస్తానండి 2-3 సార్లు. అస్సలు వర్ణించడానికి వీలు లేనట్టుగా అంత అందంగా ఉంది. చాలా బాగుంది. చూసారా, కొమ్మకి ఆకులు తక్కువ, పువ్వులు ఎక్కువ ఉన్నాయి. అది కూడా ఇలాగ గెలల్లాగా వచ్చి హ్యాంగ్ అయ్యి చాలా అందంగా ఉంది. నేను ఇంకా చెప్పలేను నాకు ఎంత ఇష్టం అన్నది. నా మాటల్లోనే మీకు అర్థమై ఉంటుంది. ఇయర్ అంతా ఎదురు చూస్తాను అన్నమాట, ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది సీడ్ ద్వారా మొక్క వస్తుంది. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయని తెలిసింది. నెక్స్ట్ సీజన్కి అవి కూడా సంపాదించడానికి చూస్తాను. ఇలా చుట్టూతో చూడండి, చెట్టు చుట్టూను మూడు కొమ్మలు ఉన్నాయి. 3 కొమ్మలకు కూడా ఫుల్గా బ్లూమింగ్తో ఉన్నది. చాలా బ్యూటిఫుల్గా. చూసారా ఫ్రెండ్స్, ఇంకా ఎంత వర్ణించడం వీలు కానంతగా అసలు హ్యాంగింగ్ లాగా మొత్తం చెట్టంతా ఫుల్ బ్లూమింగ్ వచ్చేసిందండి. మీకు పట్టపగలే చుక్కలు చూపిస్తాను అన్నాను కదా, అలాగే చుక్కల్లాగే ఉన్నాయి. అసలు ఎంత అందమో. ఇయర్లీ ఒక్కసారి పూసినా చాలు, కళ్ళకు చాలా విందుగా ఉంది. హనీబీస్ కూడా బాగా వస్తున్నాయి వీటికి. విత్తనంతోనే కాదు, ఇది కొమ్మతో కూడా బ్రతుకుతుంది. ఫుల్ మ్యారేజెస్లో అది ఇలా హ్యాంగ్ చేస్తారు కదా, ఆ టైప్లో ఉన్నది. ఎంత అందం అంటే ప్యూర్ వైట్. దానికి మధ్యలోని హ్యాంగ్ అవుతున్న కాడేమో డార్క్ మెరూన్. ఆ మెరూన్కేమో ఈ పువ్వు, దానిలో మధ్యలోనేమో ఏమంటారు అట్లని, తిత్తుల్లాగా ఇలాగా కాడల్లాగా ఉండి, ఆ పువ్వు మొదట్లోనేమో మెరూన్ కలర్ తోటి ఉండి, అసలు కుండీ సైజ్ చూసారా, మొదలు కూడా ఎంత సన్నంగా ఉందో. చాలా బాగుంది. నాకు చాలా చాలా ఇష్టం అని మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను కదా. చిమించి ఇలాగా ఫ్లవర్స్ అన్నీ పూసి 1 మంత్ ఉంటుందండి చెట్టుని. ఒక నెల రోజుల తర్వాత రాలిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ లైట్గా అక్కడ చిగురు వచ్చి కొత్త చిగురులు వస్తాయి. ఏదో పెళ్లి పందిరి కింద ఉన్నట్టు ఉన్నది. ఎంత చూసినా తనివి తీరినట్టుగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా కూడా ఇలాంటి మంచి మంచి మొక్కలు పెంచుకొని కళ్ళకి ఆనందంగా విందుగా చూడండి. చాలా బాగుంది కదా. నేను చెప్పడం కాదు, మీరు చూసి కామెంట్లో చెప్పండి ఎలా ఉంది, ఏంటి మీ అనుభవం అని. దీన్ని చూడగానే మీకు ఏమనిపించింది?
చాలా అద్భుతం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.